వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. మన డైరీ ఫామ్ అప్డేట్ వచ్చేసి మన దగ్గర స్టాక్ ఎంత ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఎన్ని గేదెలు ఉన్నాయో తెలుసుకుందాం. రైతులు అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ చూడవచ్చు వాళ్ళు వచ్చిన వెహికల్స్ ఇవి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ముర్రా గేదెలు ఉన్నాయి. ఆల్మోస్ట్ అయితే ఎక్కువ అయితే ముర్రా గేదెలు ఉన్నాయి. జాఫరాబాద్ గేదెలు కూడా కొన్ని ఉన్నాయి. బన్నీ అయితే లేవు మన డైరీ ఫామ్లో. బన్నీ వస్తాయి, వచ్చే ముందు అప్డేట్ ఇస్తాం. ఈ గేదె చూడవచ్చు మీరు, ఫస్ట్ లాక్టేషన్లో ఉంది ఈ గేదెలు. మీకు ఏదో చూసుకోవచ్చు, అటర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడవచ్చు రైతులు చూస్తున్నారు కదా, వీళ్ళైతే రైతులు సెలెక్షన్ చేసుకున్న గేదెని ఇలా బయటికి కట్టిస్తారు. ఓకే, మన డైరీ ఫామ్లో అయితే ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ 100 గేదెలు ఉన్నాయి ఇప్పటికీ. ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ ముర్రా గేదెలు ఉంటాయి. ఇక్కడ లోపలికి అయితే వీడియో వెళ్తే బ్లర్ రావచ్చు, ఎందుకంటే ఇక్కడ తార్పులని కట్టారు కదా. ఇంకోటి చెప్పాలంటే చలికాలంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఆ చివరి వరకు మొత్తం మన డైరీ ఫామ్లో అయితే మొత్తం ఆల్మోస్ట్ ఇలా కడతాం మనం. వీళ్ళు రైతులు సెలెక్షన్ చేసుకుంటున్నారు గేదెల్ని, ఇలా బయట కట్టి చూసుకుంటారు. ఇక్కడ తార్పులని అయితే ఇలా వాడతారు, 2 సైడ్గా కడతాయి. లోపల ఉంటుంది, బయట ఉంటుంది, ఆ సైడ్ ఈ సైడ్ ఉంటుంది. చలికాలంలో గేదెలకి వెచ్చదనం ఉండాలని చెప్పి ఇలా అయితే మనం వాడుతున్నాం తార్పులని అయితే. మీ డైరీ ఫామ్లో కూడా వాడండి, బాగుంటుంది, రిజల్ట్ కూడా మంచిగా ఉంటాయి, పాలు తగ్గకుండా ఉంటాయి. మన డైరీ ఫామ్లో చూసినట్టయితే ఇటువంటి గేదెలు ఉన్నాయి, 100 పైన ఉంటాయి గేదెలు అయితే. ముర్రా గేదెలు ఉంటాయి, జాఫరాబాదీ గేదెలు అయితే కొన్ని ఉంటాయి. బన్నీ అయితే లేవు. ఇప్పుడు వచ్చే ముందు అయితే అప్డేట్ ఇస్తాం మనం. వీడియో కొద్దిగా బర్గర్ రావచ్చు, ఎందుకంటే తార్పులైన ఉంటుంది కదా, షాడో అనేది వీడియోలో పడుతుంది కాబట్టి కొద్దిగా ఉంటుంది. ఇవన్నీ ముర్రా గేదెలే. ప్రతి సండే అయితే ఒక 2 లోడ్లు అయితే ఖచ్చితంగా వస్తాయి, మధ్యలో కూడా వస్తున్నాయి. కానీ కస్టమర్ ఆ రోజు ఫ్రీ ఉంటాడు కాబట్టి ప్రతి సండే అయితే మనం ఎక్స్ట్రాగా 2 లేదా 3 లోడ్స్ అయితే తెప్పిస్తున్నాము ఎవ్రీ సండే. ఇటు చూసినట్టయితే వారంలో ఖచ్చితంగా 5 లోడ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి మన డైరీ ఫామ్కి అయితే. ఇవన్నీ ముర్రా గేదెలు ఇవన్నీ. ఓకే, మొత్తం షెడ్ మొత్తం ఇలా కట్టేసాం తార్పులతో, ఎందుకంటే గాలి రాకుండా లోపలికి గేదెలు వెచ్చదనంగా ఉండాలని చెప్పి, పాలు తగ్గకుండా అయితే ఇవి యూజ్ అయితే తార్పులు ఇలా కట్టడం వల్ల. కింద కూడా ఎక్కువ ఇబ్బంది కావద్దని మ్యాట్లు కూడా వాడుతున్నాం మనం. చలికాలంలో ఎక్కువ గేదెల్ని కడగకండి, ఎందుకంటే వెదర్ కూల్ ఉంటుంది కాబట్టి. ఇంకోటి మన డైరీ ఫామ్ అప్డేట్ ఖచ్చితంగా మనం ప్రతి వీడియోలో తెలుపుతూనే ఉన్నాం. ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా మన వస్తూనే ఉన్నాయి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో మీరు చెప్తే మన అలాంటి ఇన్ఫర్మేషన్ అందించడానికి చూస్తాం మనం. వీళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళకు ఒక్కొక్క గేదె, రైతులకైతే ఒక్కొక్క గేదె బయటికి ఇప్పి చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కట్టడం చూపడం జరుగుతుంది. రైతులు వచ్చిన ఈ వెహికల్స్ ఇవి వాళ్ళవి. వాళ్ళు బయటికి కట్టిన గేదెలను ఒకసారి చూద్దాం మనం. ఇందాక చూపించాను కదా రైతులు సెలెక్షన్ చేసుకోవాలని చెప్పి, ఇవే గేదెలు అవి. సైజ్ చూసుకోవచ్చు. అడ్రస్ చూడండి, హెవీ సైజ్ ఉంది, బాడీ స్ట్రక్చర్ కూడా. నరాలు, పాల నరాలు ఇవన్నీ. ఒకటి గేదె, ఇది ఫస్ట్ లాక్టేషన్లో ఉంది. ఈ గేదె చూసుకోవచ్చు మనం. రైతులు అయితే ఈ గేదెలను అయితే సెలెక్షన్ చేసుకున్నారు. ఇంకా మన దగ్గర అయితే 100 గేదెలు పైన ఉంటాయి ఇప్పుడు మన డైరీ ఫామ్లో అయితే. ఎవరికైనా మంచి క్వాలిటీ గేదెలు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తే ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. అడ్రస్ వచ్చేసి హైదరాబాద్, శంషాబాద్,
ఔటర్ రింగ్ రోడ్ 15లో మన డైరీ ఫామ్ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 15 పెద్ద గోల్కొండ.